పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజులు ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార పరంగా దూకుడు పెంచాయి, చాలా వేగంగా ప్రజల్లోకి దూసుకువెళ్తా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తున్నప్పటికీ ఆ పార్టీలన్నీ కూడా జనాల్లోకి వెళ్లే విధానంలో రకరకాలైనటువంటి ఎత్తుగడలను చూపిస్తూ ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఒకలాగా, ఇక్కడ స్థానికంగా ఇక అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ మరొకలాగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరి ఎత్తుగడలతో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు, ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నాయకులు, అధినేతలను తీసుకొచ్చుకుంటున్నారు. జాతీయ స్థాయి పార్టీలు అయితే జాతీయ నాయకులు తీసుకొస్తా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకత్వాన్ని ఆయా స్థానాల్లో ప్రచారానికి తీసుకొచ్చి జనాల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఏం చేశామో చెప్పి ఓట్లాడుతూ ఉంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేయబోతున్నామో చెప్పి ఓట్లాడుతూ ఉంది. అలాగే ఇక్కడ అధికారంలో లేనటువంటి బీజేపీ కూడా కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతామో అని చెప్పేసి ఈ 3 పార్టీలు, ప్రధాన పార్టీలు ఈ రకంగా ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ మరోసారి బీజేపీ నుంచి రంగంలో దిగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి జీవన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఈ ముగ్గురు యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, ఈ 3 పార్టీలకు సంబంధించి నిజామాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సినారియో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 2014లో నిజామాబాద్ను ఎంపీగా ఇక్కడ నుంచి కవిత గెలిచింది. అప్పుడు కేసీఆర్ కూతురుగా బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉండడం ఒకటి, అది అప్పుడే అధికారంలో రావడం ఒకటి, ఇవన్నీ కలిసి వచ్చాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎన్నిక కావడం, కేసీఆర్ కూతురుగాను లేదా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అక్కడ ఆ టైంలో ఉన్నటువంటి కొత్త జోష్ కారణంగా కవిత ఇక్కడ నుంచి నిజామాబాద్ ఎంపీగా గెలిచింది. కాకపోతే ఆవిడ రైతులకు సంబంధించి చేసినటువంటి సమస్యలు కానీ లేదా రైతుల యొక్క సమస్యలు తీర్చలేకపోవడంలో బీఆర్ఎస్ వైఫల్యాన్ని కానీ చూపిస్తూ 2019లో చాలా అగ్రెసివ్గా ప్రచారం చేసింది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కాకపోతే ఇక్కడ స్పైసెస్ బోర్డు ఏదైతే ప్రధాన పంటగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో ప్రధాన పంటగా ఉండేటువంటి స్పైసెస్ సంబంధించి స్పైసెస్ బోర్డు తీసుకొస్తానని చెప్పి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరి ధర్మపురి అరవింద్ ప్రజల వద్దకు వెళ్ళాడు. జనాలు నిజంగా అతను నమ్మారు. దానికి తోడు కవిత చేసినటువంటి ఏదైతే కవిత చేసినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అరవింద్ స్ట్రాంగ్గా చెప్పడం, అప్పుడు బీజేపీ కేంద్రంలో ఉండటం, కేంద్రం నుంచే వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి అరవింద్ను నమ్మారు, ఆయనకు ఓటేశారు. బట్ చూస్తే కనుక అరవింద్ పసుబొట్టు తీసుకురావడంలో చాలా విఫలమయ్యాడు. ప్రతి అడుగున ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి సందర్భంలోనూ మీటింగులో కావచ్చు, ఇతరత్ర అన్ని పొలిటికల్ కార్యక్రమాలు కావచ్చు, అరవింద్ పైన ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎందుకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని చెప్పారు. అలాగే ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, బీజేపీ పార్టీని విమర్శించాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా నిజామాబాద్ రాజకీయాల్లో బీజేపీ పార్టీని విమర్శించాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో అరవింద్ చెప్పినటువంటి హామీ కానీ బాండ్ పేపర్ గురించి కానీ చాలా దారుణమైనటువంటి విమర్శలు చేశారు, ట్రోలింగ్లు చేశారు. అంతే వేగంగా అరవింద్ కూడా వాటిని ఖండించారు. ఒక దశలో అసలు నేను సంతకమే పెట్టలేదన్నారు. ఇలా మొండిగా వెళ్ళినటువంటి అరవింద్ ఇక్కడ ఒక రకంగా బీజేపీ విధానాలకి, బీజేపీ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాలకి చాలా ప్రాధాన్యతనిస్తూ కేవలం బీజేపీ ఏదైతే ఎజెండాను నమ్ముకుందో ఆ ఎజెండాను అమలు చేసే దాంట్లో భాగంగానే అరవింద్ మొండిగా ఉన్నారు. ఇక్కడ తనపై వచ్చే విమర్శలన్నిటికీ చాలా బోల్డ్గా సమాధానం చెప్పడం లేదా అగ్రెసివ్గా సమాధానం చెప్పడం, కొన్నిసార్లు కొంచెం అరగెంట్గా కూడా కనిపించాడని చెప్పేసి ఒక విమర్శలు రావడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు అరవింద్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇవన్నీ కొంత అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఎన్నికలకి కొద్ది రోజుల ముందు ఆయన స్పైసెస్ బోర్డుని తీసుకురావడం అనేది కొంత ప్లస్ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో అక్కడ అరవింద్ చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం లేదు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ విమర్శిస్తూ ఉన్నాయి. ఇవి ఇక్కడ అరవింద్కి సంబంధించి చూసుకున్నట్లయితే కొంత మైనస్ డ్రాబ్యాక్స్ థింగ్స్గా చెప్పుకోవచ్చు. కానీ నిజామాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే సీటు మనం దీన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా భావిస్తూ ఉంది. అమెరికా ఇక్కడ బలంగా ప్రచారం చేస్తూ ఉంది. మోదీ వచ్చాడు, అమిత్ షా వచ్చాడు, లేదా మిత్ర కేంద్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి అధినాయకత్వం ఏదైతే స్ట్రాంగ్ టీం అనుకుంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని పర్టికులర్ సీట్స్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో అనుకుంది, ఆ సీట్స్ ఎట్టి పరిస్థితుల్లో లాస్ అవ్వద్దని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్టుగా మనకి ఇక్కడ ప్రచారం చూస్తే తెలుస్తూ ఉంది. ఆ ప్రచారంలో కూడా వాళ్ళు మళ్ళీ అదే స్టెప్ వేయడం, ముస్లిం రిజర్వేషన్స్ గురించి కానీ, ఎస్సీ రిజర్వేషన్స్ గురించి కానీ, తెలంగాణకు చేసినటువంటి అభివృద్ధిని గురించి ఎవరు ఎక్కడ ప్రస్తావించకపోవడం అనేది బీజేపీకి సంబంధించి ఒక పెద్ద డ్రాబ్యాక్. నిజంగా తెలంగాణకి ఇది ఇచ్చాం కాబట్టి మాకు ఓటేయండి, తెలంగాణలో ఈ పెద్ద ఫ్యాక్టరీని కట్టాం కాబట్టి మాకు ఓటేయండి, తెలంగాణలో ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చాం, లేదా ఈ రిజర్వాయర్కి పర్మిషన్ ఇచ్చాం, లేదా ఈ కైండ్ ఆఫ్ సెక్షన్లో బీజేపీ ఎక్కడ ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తాం, వాటిని ఎస్సీ ఎస్టీలకు అప్లై చేస్తామని చెప్పడం, దీనికి తోడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇస్తారని రీసెంట్గా అమిత్ షా వచ్చినటువంటి వీడియో క్లిప్ సంబంధించినటువంటి రాజకీయాలు, ఇవన్నీ చూసుకుంటే బీజేపీ కేవలం ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మత రాజకీయాలు చేయడానికే వస్తుంది అన్నటువంటి ఇది
ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్లు బలంగా చేస్తూ ఉన్నాయి. దీనికి తోడు అరవింద్కి సంబంధించి చూసుకున్నట్లయితే అరవింద్ నాయకత్వం మీద పెద్దగా ఇప్పటికీ నిజామాబాద్ ప్రజలు పెద్దగా సంతృప్తిగా ఉన్నట్టుగా మనకు అనిపించడం లేదు. స్థానికంగా కూడా అరవింద్పై చాలా విమర్శలు ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండడని కానీ లేదా ప్రజలకు సంబంధించి సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు పెద్దగా పట్టించుకోవడనేటువంటి విమర్శలు అరవింద్పై గతంలో ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే గతంలో ఉన్నంత దూకుడుగా అరవింద్ కనిపించడం లేదు వాస్తవంగా. ఎందుకంటే ఆయన కూడా కొంత అనుమానం ఉంది తన గెలుపుపైన అనేటువంటి మనకి మాటలు ఆయన వర్గం నుంచి కూడా కొంతవరకు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు అరవింద్ డల్ అయ్యాడనేది కూడా వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాదు అని ఖచ్చితంగా ఆయన భావించాడు. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అరవింద్ పొలిటికల్గా కొంత ఇనాక్టివ్గా కనిపించారు కొంతకాలం పాటు అనేది వాస్తవం. ఆ ఇనాక్టివ్నెస్ అనేది కొంత గ్యాప్ తీసుకొచ్చింది. ఆ గ్యాపే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ గ్యాప్ కొంత ఆయనకు మైనస్గా మారే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇదే చెప్తా ఉన్నారు. సో చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అరవింద్కి ఈసారి గతంలో ఉన్నంత ఈజీగా అయితే ఉండదు. ఖచ్చితంగా ఒక గట్టి పోటీ ఎదుర్కోబోతా ఉంది. ఇంకా చెప్తే అధిష్టానం నమ్ముతున్నంత గొప్పగా ఇక్కడ నిజామాబాద్ నుంచి రిజల్ట్ వచ్చే అవకాశం లేదని కూడా మనకి పరిశీలకులు చెప్తా ఉన్నారు. విశ్లేషణలు కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. సో అరవింద్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఇంకా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయమైనటువంటి అనుభవం ఉంది. గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన అభ్యర్థి కోసం కొంత వెతికారు. బలమైన అభ్యర్థిని కోసం ప్రయత్నం చేశారనేది మనకి తెలుస్తుంది. నిజానికి ఇక్కడ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అది కొంత మైనస్. ఇక్కడ బీజేపీ గరిష్టంగా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. 5 సీట్లు బీజేపీ గెలుచుకుంది. మిగతా 2 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేదు కాబట్టి ఒక బలమైనటువంటి నేత కోసం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ కరీంనగర్ నుంచి ఉన్నటువంటి జీవన్ రెడ్డిని వాళ్ళు ఒక బెస్ట్ ఆప్షన్గా తీసుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సింపుల్. మళ్ళీ ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఇక్కడ మనకు సీటు కావాలి. అందువల్ల మనం జీవన్ రెడ్డిని గెలిపించాలి, లేదా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఒక స్లోగన్ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. దీంతోపాటు నిజామాబాద్ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రజలు అక్కడ ఎక్కడి నుంచో కోరుకుంటున్నటువంటి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా రీసెంట్గా కొంత ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే కనుక, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కనుక ఇక్కడ నిజాం షుగర్స్ అనేది పూర్తి స్థాయిలో ఓపెన్ అవుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం స్ట్రాంగ్గా చేస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక గణనీయమైనటువంటి ప్లస్ పాయింట్గా చెప్పాలి. దీంతోపాటు స్పైసెస్ బోర్డు సంబంధించినటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి మీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మహిళలకు సంబంధించి ఉచిత బస్ ఇస్తాం, రాబోయే రోజుల్లో ఇవన్నీ మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇవన్నీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పక్కన పెడితే ప్రచారాస్త్రాలుగా మాత్రం ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు జీవన్ రెడ్డి గెలుపు కోసం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ మేరకు అక్కడ ప్రధాన నాయకులందరూ కూడా నిజామాబాద్లో ప్రచారం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలుపు కూడా పెద్ద కష్టమేం కాదన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ త్రిముఖ పోటీ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండబోతుందనేది మనకు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి గతంలో ఇక్కడ బీఆర్ఎస్ బలంగానే ఉన్నప్పటికీ కూడా కవిత ఓడిపోయిన తర్వాత ఇక్కడ బలహీనపడింది. కవిత ఆ తర్వాత నియోజకవర్గం పైన పెద్దగా దృష్టి పెట్టలేదు. తర్వాత తాను స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నంలో కవిత ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేయలేదు. తన దృష్టి అంతా ఎక్కువగా ఇక్కడ అసెంబ్లీ నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనేటువంటి ప్రయత్నాల్లో ఉందే తప్ప కేంద్రంలోకి వెళ్ళాలనేటువంటి ఇంట్రెస్ట్ కవితకు లేదు. అంచేత తను ఓడిపోయిన తర్వాత 2019 నుంచి ఈ నిజామాబాద్ జిల్లా మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదన్నటువంటి ఒక విమర్శలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు తను జైల్లో ఉండడం, ఏదైతే ఇక్కడ అభ్యర్థి ఉన్నాడో బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడో ఆయన అభ్యర్థిత్వాన్ని స్థానిక నాయకత్వం కొంత వ్యతిరేకించడం, కవిత వర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే కవిత వర్గం పూర్తిగా ఈ బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రచారానికి కూడా వెళ్ళడం లేదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ ప్రచారం చేస్తున్న ఎవరు కూడా కవిత పేరు చెప్పి ఓట్లు అడగటం లేదు, కవిత గురించిన ప్రస్తావన తీసుకురావడం లేదు, ఆమె జైలుకు వెళ్ళిన వైనం గురించి ఎవరు ఖండించడం లేదు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కవిత వర్గం తనకంటూ ఒక వర్గం ఉంటుంది కాబట్టి ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళ సపోర్టు ఇక్కడ రాజేంద్ర కనిపించడం లేదు. అలాగే కొంత నైరాశ్యంలో కూడా ఉంది బీఆర్ఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే. అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్లు చేస్తున్నటువంటి విమర్శ ఏదైతే ఉందో ఇక్కడ బీఆర్ఎస్కి ఓటేయడం ద్వారా వచ్చే ఉపయోగం ఏం లేదు. ఇక్కడ అధికారం లేదు, అక్కడ అధికారం రాదు. సో ఇది యూజ్లెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ లేదా బీజేపీకి ఓటేయడమే మెయిల్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదనను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి బలహీనపడటం, అభ్యర్థికి సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కొంతవరకు ఇక్కడ థర్డ్ ప్లేస్కి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తూ ఉందనేది మనకి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో నిజామాబాద్ సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంటుంది. ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అరవింద్కు సంబంధించినటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి ఉంటే గనక ఆయన గెలుపు అంత ఈజీ కాదు.
అట్ ద సేమ్ టైం మోదీ చరిస్మా, మళ్ళీ వాళ్ళు ఏదైతే నమ్ముకున్నారో మోదీ చరిస్మా, మతపరమైనటువంటి ఓట్లు, రాజకీయాలు ఇవన్నీ కలిసి వర్కౌట్ అవ్వాలి. ఆ మేరకు అప్పుడు మాత్రమే అరవింద్ కొంత గెలుపుకు అవకాశం ఉంటుంది. ఇక జీవన్ రెడ్డికి సంబంధించి చూసుకున్నట్లయితే స్థానికేతరుడు కావడం, ఎంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి స్థానికేతరుడు కావడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు పార్లమెంట్కి సంబంధించి. ఈ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ అనేది వీళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది. అలాగే ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి లేదా ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వస్తే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ నిజామాబాద్ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మనం ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించుకోవాలి, ఇండియా కూటమి అధికారంలో తీసుకురావాలి. ఇక్కడ ఎలాగో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక విస్తృతమైనటువంటి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలనేటువంటి ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తోంది. సో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఖచ్చితంగా మరోసారి తను గెలుస్తాననే ఒక ధీమాతో ఉన్నప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి డ్రాబ్యాక్స్ మనం చెప్పుకున్నాం. ఇటు కాంగ్రెస్ సంబంధించి చూసుకున్నట్లయితే అభివృద్ధిపరమైనటువంటి ప్రశ్నలు వాళ్ళు అడుగడుగునా ఫేస్ చేస్తూ ఉన్నారు. 5 నెలల కాలంలో ఏం చేశారన్నటువంటి ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ చాలా స్పెషల్గా ఫోకస్ చేసినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్లో నిజామాబాద్ కూడా ఒకటి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరాలి. బీజేపీ కంచుకోటని లేదా కంచుకోట కాకపోయినా బీజేపీ యొక్క వేవ్ను ఇక్కడ తగ్గించాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక సో బీఆర్ఎస్ అనేది మనం చెప్పుకున్నట్టుగా ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్కి పరిమిత అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 పార్టీల మధ్య ఎవరు విన్ అవుతారు, ఎవరు విజేతగా నిలుస్తారు, ఎవరు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా జెండా ఎగరేస్తారు అనేది వేచి చూద్దాం.